మూడో తరగతి తెలుగు మొదటి పాఠం తెలుగు తల్లి ఈరోజు చూద్దాం. ముందుగా ఈ గేయాన్ని పాడుకుందాం. అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి. పదవోయి తెలుగోడ అదే నీ తెలుగు మేడ సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల కనవోయ్ తెనుగురేడా అదే నీ అనుగు నేల అదిగోసు దూర నేల చెనవోయ్ తెలుగు వీరం కదలవోయ్ ఆంధ్ర కుమార నిద్ర వదలవోయ్ నవయుగం నిర్మింపగ సాగవోయి కదలవోయ్ ఆంధ్ర కుమార పదవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా. ఇప్పుడు మనం పాడుకున్నటువంటి ఆ గేమ్లో నుంచి కొన్ని పదాలకి అర్థాలు అయితే తెలుసుకుందాము. కల్పవల్లి అంటే కోరిన కోరికలు తీర్చేది అని అర్థం అనమాట. జాబిల్లి అంటే చందమామ, తెనుంగు అంటే తెలుగు, చంద్రశాల అంటే చలువరాతి మేడ, కనవోయి అంటే చూడవోయి, రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూరం చాలా దూరం, చెనవోయ్ వెళ్ళవోయి, నవయుగం కొత్త కాలం, నిర్భయంగా భయం లేకుండా, నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. ఇప్పుడు గేయ సారాంశం అయితే చూద్దాం అనమాట. మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది. మనం కోరిన కోరికలు తీర్చి ఆనందాలనిచ్చే మన తెలుగు తల్లి. ఓ తెలుగువాడ ముందుకు నడువు, ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది. ఇది స్వేచ్ఛ స్వాతంత్రాలనిచ్చే చక్కని నేల, సంతోషాలనిచ్చే చలువరాతి మేడ వంటిది మన తెలుగు నేల. అదే నీ ప్రియమైన నేల. ఈ తెలుగు నేల విశాలమైనది. ఓ తెలుగు వీరుడా, కొత్త లోకం నిర్మించడానికి నడుం బిగించి ముందుకు సాగిపో, భయం లేకుండా ముందుకు వెళ్ళు, నీదే విజయం. ఇది గేయ సారాంశం అనమాట. ఇక్కడ వినడం, ఆలోచించి మాట్లాడడం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దీనికి ఆలోచించి జవాబులు చెప్పాలి. గేయాన్ని రాయుక్తంగా పాడండి, అభినయం చేయండి అని అన్నారు. ఈ గేయ ఎవరిని గురించి చెప్తుందో చెప్పండి. తెలుగు తల్లిని గురించి కవి ఏమని వివరించారో చెప్పండి. తెలుగు తల్లిని అందాల నిండు జాబిలి అన్నారు కదా, నిండు జాబిలిని చూస్తే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఇవి మీరు సొంత మాటల్లో చెప్పాలి. చదవడం, వ్యక్తపరచడం. కింది వాక్యాలకు సమాన అర్థాన్నిచ్చే గేయ పాదాలను గేయంలో గుర్తించి గీత గీసి కింది గీతలలో రాయండి. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలకి సమానమైన అర్థాన్ని ఇచ్చేటువంటి గేయ పాదాలని, అంటే గేయంలో ఉన్నటువంటి ఆ లైన్స్ని మనం ఇక్కడ గుర్తుపెట్టి ఇక్కడ రాయాలన్నమాట. అందమైన నిండు చందమామ అంటే అందాల నిండు జాబిల్లి. తెలుగువాడ ముందుకు నడు, పదవోయి తెలుగోడ, అదే నీ ప్రియమైన నేల, అదే నీ అనుంగు నేల, భయం లేకుండా ముందుకు వెళ్ళు, పదవోయి నిర్భయంగా. ఇవి గేయంలో ఉన్నాయి, అవి అండర్లైన్ కూడా చేయాలన్నమాట. గేయం ఆధారంగా కింది పదాలను జతపరిచి రాయండి. ఇక్కడ ఉన్నటువంటి పదాలను జతపరిచి రాయాలి. ఇక్కడ ఆల్రెడీ జతపరచడం రాయడం జరిగింది. ఆనందాల కల్పవల్లి, సంతోష చంద్రచాల, అందాల నిండు జాబిల్లి, అదే నీ తెలుగు మేడ, కదలవోయ్ ఆంధ్ర కుమార. కింది వాక్యాన్ని చదవండి. గేయం ఆధారంగా సరైన జవాబును గుర్తించి ఖాళీలో రాయండి. అదిగో సుదూర నేల డాష్ తెలుగువేర, డాష్లో చెనవోయ్ వస్తుంది. జవాబు ఈ. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. రాత్రికి రేడు జాబిల్లి, రేడు అంటే అర్థం రాజు. పొట్టకూటి కోసం కొందరు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు, సుదూరం అంటే చాలా దూరం. కింది ఆధారాలతో గళ్ళ సుడికట్టుని పూరించండి. ఇక్కడ 5 ఆధారాలు ఇచ్చారన్నమాట. వాటిని ఉపయోగించి ఈ డాష్లు మనం పూర్తి చేయాలి. మన మాతృభాష అంటే తెలుగు, అక్కడ ఒకటేస్తుంది కాబట్టి ఒకటిలో తెలుగు రాయాలి. ఇది తెలుగు. ఉపకారం అంటే మేలు. 3 చదువు చెప్పేవాడు, ఈ 3లో గురువు. తీగలు లతలు. 5 సోదరి చెల్లి. ఇక్కడ మిస్ అయిపోయిన అక్షరాలు మనం రాసాము, మళ్ళీ తిప్పి పూర్తి పదం ఈ ప్రక్కనే రాయాలి. స్వీయ రచన. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆల్రెడీ వర్క్ బుక్లో మనం రాస్తాము. అయినా ఒకసారి చూద్దాం. కవి తెలుగు తల్లిని వేడితో పోల్చారు. తెలుగు తల్లిని గురించి కవి ఏం చెప్పారో 2 వాక్యాలు రాయండి.
కవి తెలుగు తల్లి గురించి చెప్పారు కదా, మరి మీరు మీ కన్న తల్లి గురించి 2 వాక్యాలు రాయండి. తెలుగు నేల సంతోషాన్నిచ్చేదని కవి అన్నారు కదా, మరి మీకు సంతోషాన్నిచ్చే సందర్భాలు రాయండి. మన మాతృభాష గురించి రాయండి. కవి తెలుగు తల్లిని అందాల నిండు జాబిలితో పోల్చారు కదా, నిండు చందమామ గురించి 4 వాక్యాలు రాయండి. ఇవి స్వీయ రచన. ఇంకా సృజనాత్మకతలో కింది చుక్కలను కలిపి చిత్రం గీయండి, రంగులు వేయండి. ఇక్కడ ఈ నంబర్స్ ఆధారంగా మనం కలిపేసేయాలన్నమాట. కలిపేసి రంగులు వేయాలి. నేను వేయలేదు, మీరు రంగులు వేయండి. ప్రశంస. మీ మిత్రుడు తెలుగు భాషను చాలా ఇష్టపడతాడు. అతను తెలుగు పదాలను స్పష్టంగా పలుకుతాడు. అతన్ని ఎలా అభినందిస్తారో చెప్పండి. మీ మిత్రుడు తెలుగు భాషను ఇష్టపడతాడంట, పదాలను స్పష్టంగా పలుకుతాడంట. అతన్ని మనం ప్రశంసిస్తూ అభినందిస్తూ మాట్లాడాలి. ఇక్కడ భాషాంశాలు. కింది వాక్యాలు చదవండి. తేజ బడికి వెళ్ళాడు. నేను రేపు సినిమాకు వెళతాను. మా తోట చాలా అందంగా ఉంటుంది. ఈ వాక్యాల్లో ప్రతి వాక్యం చివర ఇలాగా ఒక చుక్క పెట్టారన్నమాట. ఇలా వాక్యం పూర్తయిన తర్వాత చుక్క పెట్టాలి. ఇలా చుక్క పెడితే దాన్ని పూర్ణ విరామం అంటారు. ఇంగ్లీష్లో ఫుల్ స్టాప్ అంటారన్నమాట. వాక్యం పూర్తయినప్పుడు దీన్ని పెట్టాల్సి ఉంటుంది. కింది పేరా చదవండి. పూర్ణ విరామ చిహ్నాన్ని సరైన చోట ఉంచండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పేరా చదివి ఇందులో వాళ్ళు ఫుల్ స్టాపులు పెట్టలేదు, మనం ఫుల్ స్టాపులు పెడతామన్నమాట. అంటే వాక్యం కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ స్టాప్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఒక అడవిలో కుందేలు ఉంది, ఫుల్ స్టాప్. అది ఆడుకుంటూ కాలు జారి పడింది, ఫుల్ స్టాప్. దాని కాలికి దెబ్బ తగిలింది, ఫుల్ స్టాప్. కదలలేక ఏడ్చింది, ఫుల్ స్టాప్. కోతి వచ్చింది, ఫుల్ స్టాప్. కుందేలును ఆసుపత్రికి తీసుకొని పోయింది, ఫుల్ స్టాప్. ఆసుపత్రిలో కట్టు కట్టారు, ఫుల్ స్టాప్. రెండూ కలిసి ఆనందంగా ఇంటికి వెళ్ళాయి, ఫుల్ స్టాప్. కింది వాక్యాలను చదవండి. పదాల మధ్య ఉన్న గుర్తును గమనించండి. తోటలో జామ చెట్లు, సపోటా చెట్లు, నారింజ చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. శశి, వాసవి బజారుకు వెళ్ళి మల్లెపూలు, గులాబీ పూలు, బంతిపూలు కొన్నారు. ఉదయ్, మాధురి పాఠశాలకు వెళ్ళి కథలు పాటలు నేర్చుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ వాక్యాలు చెప్పేటప్పుడు మనం ఇక్కడ కొంచెం చెట్లు చాలా ఇచ్చారు కదా, జామ చెట్లు, సపోటా చెట్లు, నారింజ చెట్లు, మామిడి చెట్లు, ఇలా 4 రకాల చెట్లు ఇచ్చారు. ఇలా చెప్పేటప్పుడు ఒకదానికి మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి నేను చదువుతున్నాను, గమనించారో లేదో. సో అలా గ్యాప్ ఇచ్చేటప్పుడు మనం స్వల్ప విరామం అంటారు తెలుగులో, కామ పెట్టాలన్నమాట. దాన్ని స్వల్ప విరామ చిహ్నం అంటారు ఈ కామాని. ఎక్కడైతే 2 లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు ఇలా కామాలు వాడి రాయాలన్నమాట. ఇక్కడ శశి, వాసవి 2 పేర్లు వచ్చినాయి. ఇక్కడ శశికి పక్కన కామ పెట్టాం. ఇక్కడ పూలు రాసేటప్పుడు 3 రకాల పూలు ఉన్నాయి. మల్లెపూలు, గులాబీ పూలు, బంతి పూలు ఉన్నాయి. ఫస్ట్ మల్లెపూలకి, గులాబీ పూలకి కామ పెట్టాం. చివరి దానికి ఎప్పుడు కూడా కామ పెట్టకూడదు అన్నమాట. అలాగే ఉదయ్, మాధురి, ఇక్కడ ఫస్ట్ దానికి ఉదయ్కి కామ పెట్టాం. ఇక్కడ కథలు పాటలు, కథల పక్కన కామ పెట్టాం. అదనమాట. దీన్ని కామాని స్వల్ప విరామ చిహ్నం అని అంటారు. కింది పేరాన్ని చదవండి. స్వల్ప విరామ చిహ్నాన్ని సరైన చోట ఉంచాలి. ఈ పారాగ్రాఫ్లో స్వల్ప విరామ చిహ్నాలు అంటే కామాలు పెట్టాలన్నమాట. ఒక చెరువులో కప్పలు, చేపలు, తామర పూలు, కలువ పూలు ఉన్నాయి. ఇక్కడ 4 రకాలు పేర్లు వచ్చినాయి కదా, ఫస్ట్ 3టికి కూడా కామ పెట్టాం, 4వ దానికి అక్కర్లేదు. అక్కడికి జయ, జలజ, రాకేష్ వెళ్ళారు. ఇక్కడ 3 పేర్లు వచ్చినాయి. మొదటి 2టికి కామ పెట్టాం, 3వ దానికి అక్కర్లేదు. తామర పూలను, కలువ పూలను చూసి ఆనందించారు. ఇక్కడ 2 రకాల పూలు ఇచ్చారు. తామర పూలు మొదటి దానికి కామ పెట్టాలి. ఆ పూలను కోసి తన స్నేహితులైన వాసంతి, మీరావళి, శర్వాణిలకు ఇచ్చారు. ఇక్కడ 3 పేర్లు ఇచ్చారు. మొదటి 2టికి పక్కన కామాలు పెట్టాలి. క్రింది ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. క్రింది వాక్యం చదివి సరైన పదంతో ఖాళీని పూరించండి. నేను వాక్యాంత బిందువును వాక్యం డాష్లో ఉంటాను, చివర అంటే ఈ అనమాట. కింది వానిలో కామ గుర్తును గుర్తించండి. కామ ఏది వీటిలో అంటే ఆ, ఇది కామ. ప్రాజెక్ట్ పని చూద్దాం. పాఠశాల గ్రంథాలయం నుండి కథల పుస్తకం తీసుకొని అందులోని అచ్చులతో మొదలయ్యే పదాల పట్టికలను తయారు చేయండి, ప్రదర్శించండి. అంటే మన లైబ్రరీ బుక్స్లో నుంచి ఒక కథల పుస్తకం తీసుకొని అచ్చుతో మొదలయ్యే పదాలను కొన్నిటిని మనం పట్టికలాగా తయారు చేయాలి, తయారు చేసి ప్రదర్శించాలి. దీనిని కూడా తెలుసుకోండి. తెలుగు భాష గొప్పతనం. పిల్లలు, తెలుగు మన మాతృభాష, అంటే మనం మాట్లాడే భాష. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు 12వ స్థానంలో ఉంది. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే మన తెలుగు భాష వల్లనే ఇటలీ భాష కూడా అచ్చుతో అంతమయ్యే భాష. దీని ఉచ్చారణ మృదువుగా, లయబద్ధంగా ఉంటుంది. తెలుగు లిపి అందంగా ఉంటుంది.
ఇతర భాషల గురించి మరింత సమాచారం గ్రంథాలయ పుస్తకాల నుండి ఉపాధ్యాయుల నుండి తెలుసుకోండి. ఇది తెలుగు భాష గురించి అన్నమాట. ఇది 12వ స్థానంలో ఉందంట అత్యధికంగా మాట్లాడే భాషల్లో. ఇక్కడ పాడుదాం. ఇక్కడ ఒక గేయం ఉంది, తల్లి భారతి వందనం. పల్లవి. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని వడిలో మల్లెలము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని వడిలో మల్లెలము. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ, చదువులు బాగా చదివెదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము, కులమత భేదం మరిచెదము, కలతలు మాని మెలిగెదము, మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచెదము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం, భావి పౌరులం మనం మనం, భారత జనులకు జయం జయం. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని వడిలో మల్లెలము. గేయం పాడుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఎవరు రాశారు అంటే కవి గారు దాశరథి కృష్ణమాచార్య గారు రాశారన్నమాట. ఈయన 1925వ సంవత్సరం జూలై 22వ తారీఖున జన్మించారు. 1987వ సంవత్సరం 11వ నెల 5వ తేదీన మరణించారన్నమాట. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఈయన. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొల్పు పాడిన వారు ఈయన. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమన మొదలైనవి ఆయన రచనలు. యాత్రాస్మృతి వీరి స్వీయ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. చదువుదాం. స్వాతంత్ర్య కాంక్ష. తాతయ్య, రేపు మా బడిలో జెండా ఎగురవేస్తాం. రేపు స్వాతంత్ర దినోత్సవం తెలుసా? అవును, మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. చాలా ఏళ్ల క్రితం మనకు స్వాతంత్రం లేదు. అంటే మనకు నచ్చినట్టు చదువుకోవడం, మనకు నచ్చినట్లు ఉద్యోగాలు చేయడం, నచ్చినట్లు పంటలు పండించుకోవడం లేవన్నమాట. ఎందరో దేశభక్తులు తమ జీవితాలని దేశం కోసం అర్పించారు. వారి త్యాగఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అని తెలుసుకో. తాతయ్య, మాకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశభక్తుల గురించి చెప్పవా? తప్పకుండా చెప్తాను పిల్లలు. భగత్ సింగ్ బాల్యంలో జరిగిన సంఘటన గురించి చెప్తాను వినండి పిల్లలు. భగత్ సింగ్కు అప్పుడు మీలానే 8 ఏళ్ళు. ఇక్కడ వాళ్ళ మనవడు మాట్లాడుతున్నాడు అనమాట. రేపు మా బడిలో జెండా ఎగరేస్తాం, రేపు స్వాతంత్ర దినోత్సవం తెలుసా అని అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు స్టార్టింగ్లో, చాలా ఏళ్ల క్రితం మనకు స్వాతంత్రం లేదు, అంటే మనం నచ్చినట్టు ఉండటం, మనకు నచ్చినట్లు మనం ఉండటానికి లేదు, మనం నచ్చిన ఉద్యోగం చేయడానికి లేదు, మనం నచ్చిన చదువులు చదువుకోవడానికి లేదు, పంటలు పండించుకోవడానికి మనకు ఇష్టమైన పంటలు పండించుకోవడం లేదనమాట. అప్పుడు ఎందరో దేశభక్తులు తమ ప్రాణాలని జీవితాలని త్యాగం చేసి మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చారు అని చెప్తాడు. అప్పుడు తాతయ్య, మాకు దేశం కోసం ప్రాణాలు అర్పించే దేశభక్తుల గురించి చెప్పవని అంటే, సరే పిల్లలు నేను చెప్తాను వినండి, భగత్ సింగ్ గురించి చెప్తానని చెప్పారన్నమాట. భగత్ సింగ్ గారి గురించి ఏం చెప్పారంటే, ఒకరోజు భగత్ సింగ్ను వాళ్ళ నాన్న పొలానికి తీసుకెళ్ళాడట. భగత్ సింగ్ను గట్టు మీద కూర్చోబెట్టి పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు వాళ్ళ నాన్న. అది చూసిన భగత్ సింగ్, నాన్న విత్తనాలు చల్లితే ఏమవుతుంది అని అడిగాడు. మనం గోధుమ విత్తనాలు చల్లితే గోధుమ మొక్కలు వస్తాయని బదులు చెప్పాడు వాళ్ళ నాన్న. చిన్ననాటి నుండే దేశంపై ప్రేమను పెంచుకున్న భగత్ సింగ్ తన తండ్రిని, మరి అందరికీ దేశం మీద ఇష్టం రావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. తన కుమారునికి దేశం మీద ఉన్న ప్రేమను చూసి మురిసిపోయాడు భగత్ సింగ్ తండ్రి. అందరికీ దేశాన్ని ప్రేమించమని చెప్పాలి, ప్రతి ఒక్కరికి స్వాతంత్రం కోసం పోరాడమని చెప్పాలన్నాడు. అంటే ఈ మాటలు దేశభక్తి విత్తనాలు అన్నమాట అని అన్నాడు భగత్ సింగ్. నవ్వుతూ తలూపాడు భగత్ సింగ్ తండ్రి. ఈ సంఘటనను విన్నారు కదా పిల్లలు. మనమంతా దేశం పట్ల అభిమానం కలిగి ఉండాలి, మన భారతదేశం బాగుండాలని కోరుకోవాలి. దానికోసం మనం ఎన్నో మంచి పనులు చేయాలన్నమాట. మనం మంచి పౌరులుగా ఉండటమే దేశభక్తి. భగత్ సింగ్ గారి గురించి వాళ్ళ తాత ఏం చెప్పాడంటే, ఒకరోజు భగత్ సింగ్ వాళ్ళ నాన్నతో కలిసి పొలానికి వెళ్తే వాళ్ళ నాన్న విత్తనాలు చల్లుతున్నాడంట. అప్పుడు
భగత్ సింగ్ అతన్ని అడిగాడంట, విత్తనాలు చల్లితే ఏమవుతుంది అని. గోధుమ విత్తనాలు చల్లితే గోధుమ మొక్కలు వస్తాయని బదులు చెప్పాడంట వాళ్ళ నాన్న. అప్పుడు ఈ భగత్ సింగ్ ఏం చేశాడంటే, మరి అందరికీ దేశం మీద ఇష్టం రావాలంటే ఏం చేయాలని అడిగాడంట. అప్పుడు వాళ్ళ నాన్న చాలా మురిసిపోయి, దేశం మీద తన కొడుక్కి ప్రేమ ఉంది అని చెప్పి మురిసిపోయి, అందరినీ ప్రేమించమని చెప్పాలి, ప్రతి ఒక్కరికి స్వాతంత్రం కోసం పోరాడమని చెప్పాలని చెప్పాడంట. అప్పుడు అతను ఏమన్నాడంటే, ఈ మాటలు దేశభక్తి విత్తనాలు అనమాట అని చెప్పేసి అంటాడనమాట. తండ్రి చాలా సంతోషిస్తాడనమాట. ఆ విధంగా భగత్ సింగ్ దేశం మీద తన ప్రేమని చాటుకున్నాడు. ఈ పాఠంలో నుంచి మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. అందాల తెలుగు మేడ వంటిది ఏది? ఆన్సర్ ఆ, తెలుగు నేల. తెలుగు తల్లి గేయంలోని ప్రాసపదాలను గుర్తించి రాయండి. కల్పవల్లి తెలుగు తల్లి, మేడ రేడ, వీర కుమార. కింది పేర చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒక అడవిలో పెద్ద ఏనుగు ఉంది. అది తోటి జంతువులతో చాలా సరదాగా ఉంటుంది. తన తొండంతో నీళ్లను అందరిపై చల్లుతుంది. తోటి జంతువులు కూడా ఆనందించేవి. తన మిత్రుడైన కోతి ఏనుగుకు అరటిపండ్లు ఇచ్చేది. ఇలా జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి. పేర ఆధారంగా ఏనుగు తన తొండంతో ఏమి చేస్తుంది? ఆన్సర్ తన తొండంతో నీళ్లను అందరిపై చల్లుతుంది. ఏనుగు అరటి పండ్లతో పాటు వేటిని ఇష్టంగా తింటుంది? ఆన్సర్ చెరుకు, వెలగపండ్లు. నిండు చందమామను చూస్తే మీకు ఏమనిపిస్తుందో ఊహించి రాయండి. ఆన్సర్ నిండు చందమామను చూస్తే నాకు చాలా ఆనందంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. మన జెండా చిత్రాన్ని గీసి రంగులు వేయండి. ఈ బాక్స్లో జెండా చిత్రం గీసి రంగులు వేయమన్నారు, వేయండి. తెలుగు తల్లిని మనం ఎలా గౌరవించాలని కవి ఆశించాడు? ఆన్సర్ తెలుగు తల్లిని ప్రేమించి, తెలుగు భాషను మాట్లాడి, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ గౌరవించాలని కవి ఆశించాడు. తెలుగు తల్లిని నీవు ఎలా గౌరవిస్తావో గేయ రూపంలో కానీ కథ రూపంలో కానీ చెప్పండి. తెలుగు తల్లిని మనం ఎలా గౌరవిస్తామో గేయ రూపంలో కానీ కథ రూపంలో కానీ చెప్పమన్నారన్నమాట ఇక్కడ.